ఎవరైతే ప్రభు మీద నమ్మకం పెట్టుకొని ఈ వీడియో చూస్తున్నారో నా ప్రభు మీ అందరి పక్షాన నిలబడి ఉన్నారన్న సంగతి మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నోసార్లు చాలామంది మిమ్మల్ని కలవరపరచడానికి, మీ విశ్వాసాలను బలహీనపరచడానికి ఎన్నో మాటలు చెప్పినా లేదు, నా ప్రభు కార్యం జరిగిస్తాడు, నేను ఆయన మీద విశ్వాసం ఉంచాను, నా ప్రభు మీద నాకు నమ్మకం ఉందని ఎంతమంది అయితే నిలబడ్డారో నా రెండు చేతులు జోడించి సంతోషం ఒక వార్త అయితే చెప్పగలను. మీ అందరినీ నా ప్రభు అన్యాయం చేసే దేవుడు కాదు. మీ అందరి నమ్మకాన్ని బట్టి, మీరందరూ చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి నా ప్రభు మెండుగా మీకు దీవెనలు కురిపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మేము శోధనలో ఉండినప్పుడు, మేము అనేక అపాయకరమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు కొంతమంది అన్నారు, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, మీ దేవుడు మీకు ఏం చేశారు, మీరు ప్రభు పరిచర్య చేస్తున్నారు, మీ ఇంట్లోనే క్యాన్సర్ వచ్చింది, అప్పుల పాలు అయిపోతున్నారు, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది, సంఘం బలహీనపడిపోయింది, మీ దేవుడు మీకు ఏం చేశారు అని చాలామంది అన్నారు. కానీ ఈరోజు వారందరూ నోటంట వస్తున్న మాట ఏంటి తెలుసా? మీ దేవుడు ఉన్నాడు కాబట్టి మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఆ దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి మీరు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారని ఏ నోరైతే దూషించిందో, ఏ నోరైతే అవమానపరిచిందో అదే నోటిలోంచి నా ప్రభు ఘనమైన సాక్ష్యాలు వినిపించారు.